హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రైడ్ ట్రేడింగ్ అకాడమీ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఆప్స్ట్రా వెబ్సైట్ యూజ్ చేసి మన యొక్క ఆప్షన్ స్ట్రాటజీస్ని ఏ విధంగా బిల్డ్ చేసుకొని మనం ముందుగానే మన స్ట్రాటజీస్ని అనలైజ్ చేసి వాటి యొక్క రిస్క్ అండ్ రివార్డ్ అనేది ఏ విధంగా ఉంది, అదేవిధంగా వాటి యొక్క స్ట్రాటజీ యొక్క పే ఆఫ్ చార్ట్ ఏ విధంగా అనలైజ్ చేయాలనేది అయితే నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మన సెర్చ్ బార్లో ఆప్స్ట్రా అని టైప్ చేస్తే సరిపోతుంది గైస్. సో ఇక్కడ మనకు ఫస్ట్ ఆప్షన్ ఆప్స్ట్రా కనిపిస్తుంది అనమాట. ఆప్స్ట్రా హోమ్ ఆప్షన్స్ అనాలిటిక్స్ అని ఉంది కదా. సో దీని మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే వాటి యొక్క హోమ్ ఇంటర్ఫేస్కి అయితే మీరు వస్తారన్నమాట. నేను ఈ వీడియోలో మీకు ఆప్షన్ బిల్డర్ యూజ్ చేసి ఆప్షన్ స్ట్రాటజీస్ ఎలా బిల్డ్ చేయాలనేది అయితే నేను మీకు నేర్పిస్తాను అనమాట. సో ఇక్కడ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అకౌంట్ లేకపోతే ఈ యొక్క ఆప్స్ట్రాలో అయితే ఫ్రీ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. దానికోసం మీరు ఇక్కడ లాగిన్ అండ్ సైన్ అప్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు క్లిక్ చేస్తే మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే మెయిల్ అండ్ పాస్వర్డ్ ద్వారా వెళ్ళొచ్చు. లేదా మీరు క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మీరు డైరెక్ట్గా మీకు గూగుల్ అకౌంట్ ఉంటుంది కదా, జీమెయిల్. సో జస్ట్ మీరు గూగుల్ ఇలా క్లిక్ చేస్తే ఏదైతే ఈమెయిల్స్ ఉన్నాయో అవి మీకు చూపిస్తుంది అనమాట. సో పర్టికులర్ మెయిల్ ద్వారా మీరు డైరెక్ట్ లాగిన్ అయిపోవచ్చు. నేనైతే నా యొక్క మెయిల్ ద్వారా లాగిన్ అవ్వడం అయితే జరిగిందనమాట. సో మనం లాగిన్ అయిన తర్వాత ఆప్స్ట్రా హోమ్ పేజ్ అయితే ఈ విధంగా ఉంటుంది గైస్. సో ఇక్కడ నేను మీకు ఈరోజు చెప్పేది ఈ యొక్క బిల్డర్ గురించి అయితే చెప్తాను. అంటే స్ట్రాటజీ బిల్డర్ అనేది ఏ విధంగా చేసుకోవాలనేది అయితే. సో ఇప్పుడు మనం ఆప్షన్ బిల్డర్లో స్ట్రాటజీ ఏ విధంగా బిల్డ్ చేయాలనేది నేను మీకు చూపిస్తాను. ఇక్కడ మీరు బిల్డర్ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనం బిల్డర్ పేజ్కి అయితే వస్తాం అనమాట. సో ఇక్కడ మనకు ఫస్ట్ నిఫ్టీ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ సెలెక్ట్ ఇండెక్స్ కానీ స్టాక్ కానీ స్ట్రాటజీ మనం ఎందులో క్రియేట్ చేయాలనుకుంటున్నాం, ఇండెక్సా లేదంటే స్టాకా అనేది అయితే మనకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది కదా. సో దాని పర్టికులర్గా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్యాంక్ నిఫ్టీకి స్ట్రాటజీ క్రియేట్ చేస్తాను అనుకోండి, ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ అని సెలెక్ట్ చేస్తాను. లేదా పర్టికులర్ స్టాక్ నేను స్ట్రాటజీ క్రియేట్ చేద్దాం అనుకున్నాను అనుకోండి. సో రిలయన్స్ కంపెనీకి కావాలనుకుంటే నేను రిలయన్స్ అని టైప్ చేస్తే మనకి ఇక్కడ ఆ యొక్క స్టాక్ అయితే వస్తుంది అనమాట. సో రిలయన్స్ కంపెనీ రిలేటెడ్ స్ట్రాటజీస్ అయితే క్రియేట్ చేయొచ్చు అనమాట. సో నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నిఫ్టీని అయితే తీసుకున్నాను అనమాట. ఇప్పుడు మనం నిఫ్టీ సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఇక్కడ మనకు ఈ యొక్క స్క్రిప్ట్ రిలేటెడ్ కొన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఇక్కడ స్పాట్ ప్రైస్ ఎంత ఉంది ప్రస్తుతానికి, అదేవిధంగా ఫ్యూచర్ ప్రైస్ ఎంత ఉంది, అండ్ నెక్స్ట్ లాట్ సైజ్ ఎంత, అండ్ నెక్స్ట్ ఐవి ఇంప్లాయిడ్ వాలటైలిటీ ఎంత ఉంది, ఐవి పర్సెంటేజ్. అదేవిధంగా నిఫ్టీ ఐవి చార్ట్ చూడాలనుకుంటే ఇక్కడ మనం క్లిక్ చేస్తే నిఫ్టీ యొక్క ఐవి చార్ట్ అయితే ఇక్కడ వస్తుంది అనమాట. సో ఈ యొక్క ఐవి ఇంప్లాయిడ్ వాలటైలిటీ అంటే ఏంటనేది అయితే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కోర్సులో భాగంగా ఈ యొక్క ఐవి రిలేటెడ్ వీడియో అయితే చేశాను ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ఆ వీడియో చూడాలని అయితే మన యొక్క ఛానల్లో ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కోర్స్ ప్లేలిస్ట్లో అయితే చెక్ చేయండి. సో ఇప్పుడు మనం బిల్డర్లోకి వెళ్ళినట్లయితే సో ఫస్ట్ ఈ యొక్క స్క్రిప్ట్ రిలేటెడ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళు ఇక్కడ మనకు ప్రొవైడ్ చేస్తారు. అదేవిధంగా ఇక్కడ మనకు ఈరోజు డేట్ అయితే చూపిస్తున్నారు అనమాట. అంటే కొన్ని స్ట్రాటజీస్ని ఆల్రెడీ వీళ్ళు క్రియేట్ చేసి మనకు ఫ్రీ డిటర్మైన్ మనకు చూపిస్తున్నారు అనమాట. అదేంటంటే బుల్లిష్ స్ట్రాటజీస్ ఉన్నాయి, అదేవిధంగా బేరీస్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు బుల్లిష్ స్ట్రాటజీ కావాలి, బుల్ కాల్ స్ప్రెడ్. డైరెక్ట్గా ఈ స్ట్రాటజీ మీద క్లిక్ చేసాం అనుకోండి, ఇక్కడ మనం డిప్లై చేయగానే బై చేయగానే స్ట్రాటజీ మనకు అప్లై అయిపోతుంది అనమాట. ఇక్కడ ఏ విధంగా ఉంది మనకి బుల్ కాల్ స్ప్రెడ్లో మనం ఎట్ ద మనీ కాల్ని బై చేస్తాం, అదేవిధంగా అవుట్ ఆఫ్ ద మనీ కాల్ని సెల్ చేస్తాం. సో ఇక్కడ వీళ్ళు మనకి ఎక్స్పైరీ అనేది సెలెక్ట్ చేసుకోమన్నారు. ఏ ఎక్స్పైరీలో మనకు స్ట్రాటజీ డిప్లై కావాలో అది మనం చూస్ చేసుకోవాలి. వీక్లీ కావాలా, మంత్లీ కావాలా అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. జస్ట్ బై కొట్టిన వెంటనే మనకు స్ట్రాటజీ అనేది డిప్లై అయిపోద్ది అనమాట. సో ఇక్కడ బుల్లీస్లో మనకు ఓన్లీ బుల్లీస్ స్ట్రాటజీస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు, బేసిక్ స్ట్రాటజీస్ అవన్నీ. అదేవిధంగా బేరీస్లో బేరీస్ స్ట్రాటజీస్ ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మనం నాన్ డైరెక్షనల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మనకు నాన్ డైరెక్షనల్ స్ట్రాటజీస్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. లాంగ్ స్ట్రాటజీలు కానీ, షార్ట్ స్ట్రాటజీలు కానీ, లాంగ్ స్ట్రాంగిల్ కానీ, షార్ట్ స్ట్రాంగిల్ కానీ, సో కాల్ రేషియో స్ప్రెడ్స్ కానీ, ఐరన్ కాండర్, బటర్ఫ్లై స్ట్రాటజీస్. సో ఇవన్నీ కూడా ఇక్కడ వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా స్ట్రాటజీ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే మన ఓన్గా కూడా మన స్ట్రాటజీని మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి మనం స్ట్రాటజీకి క్రియేట్ చేసుకుంటే ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను. సో ఇప్పుడు నేను నాన్ డైరెక్షనల్ స్ట్రాటజీలో షార్ట్ స్ట్రాటజీ నేను క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. జస్ట్ నేను షార్ట్ స్ట్రాటజీని క్లిక్ చేస్తాను. ఇక్కడ ఏ స్ట్రైక్లో మీకు షార్ట్ స్ట్రాటజీలు కావాలని అడుగుతుంది. యాక్చువల్గా షార్ట్ స్ట్రాటజీలు మనం ఎట్ ద మనీలో చేస్తాం. సో ప్రజెంట్ మార్కెట్ 25,500 దగ్గర ఉంది కాబట్టి 550 ATM స్ట్రైక్ అయితే మనకి వీళ్ళు చూపిస్తున్నారు. ఇక్కడ మనకు మంత్లీ ఎక్స్పైరీ అయితే ఉంది, ఈ మంత్ ఎక్స్పైరీ. నేను మంత్లీ కాదు వీక్లీ ఎంటర్ అవుదాం అనుకున్నాను అనుకోండి, నేను 3rd జూలై సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. లేకపోతే మనం నెక్స్ట్ వీక్ కాంట్రాక్ట్ మనం సెల్ చేద్దాం అనుకుంటే సో మనం నెక్స్ట్ వీక్ కాంట్రాక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి ఎక్స్పైరీ. సో ఇప్పుడు నేను మీకు ఈ మంత్ ఎక్స్పైరీ సెలెక్ట్ చేసి ఈ స్ట్రాటజీని నేను సెల్ చేస్తాను. ఇక్కడ షార్ట్ స్ట్రాటజీ సెల్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ మనకు సెల్ ఆప్షన్ అయితే ఉంది. సో ఇక్కడ నేను సెల్ అయితే చేశాను అనమాట. సెల్ చేయగానే ఇక్కడ మనకు పే ఆఫ్ చార్ట్ అయితే ఈ విధంగా చూపిస్తారన్నమాట.
ఇక్కడ మనకు డిప్లాయ్ చేసిన స్ట్రాటజీలో ఉన్నటువంటి పొజిషన్స్ లెగ్స్ ఏమున్నాయి, మనకు కాల్ ఆప్షన్ ఒకటి ఉంది, అదేవిధంగా పుట్ ఆప్షన్. సో ఏ స్ట్రైక్లో ఉంది, ఎంత క్వాంటిటీ, 1 అంటే 1 క్వాంటిటీ అనమాట. సో దీని యొక్క పొజిషన్ ఏంటి, సెల్ చేసాం కాబట్టి ఎస్ అని ఉంది. అదే బై చేసాం అనుకోండి, బై అని అయితే ఇక్కడ ఉంటుంది అనమాట. ఓకే, ఒకవేళ నేను దీన్ని మాడిఫై చేద్దాం అనుకున్నాను అనుకోండి, సో ఇక్కడ నుంచి మనం మాడిఫై చేయొచ్చు. అంటే 335లో మనం కొన్నాం, రైట్, అది చూపించినట్టు. లేదు మనం ఆల్రెడీ ఒకసారి మన యొక్క రియల్ ట్రేడింగ్లో ఒక రేట్లో ఎంటర్ అయిపోయాం. నేను దీన్ని ఒక 400లో ఎంటర్ అయ్యాను అనుకుందాం. సో 400 నేను ఇలా క్లిక్ చేసి మాడిఫై చేస్తే మనకు ఇక్కడ ఆ యొక్క రేట్ అయితే మాడిఫై అవుద్ది అనమాట. సో ఇక్కడ గ్రీన్ కలర్లో ఉందంటే పొజిషన్ ఓపెన్లో ఉంది అని అయితే దానికి అర్థం. ఇక్కడ మనం ఫ్లిప్ పొజిషన్ అని కొట్టాం అనుకోండి, సో పొజిషన్ అనేది సెల్ నుంచి బైక్ షిఫ్ట్ అయిపోద్ది. ఇక్కడ మీరు చూడొచ్చు, సెల్ నుంచి బైక్ అయితే షిఫ్ట్ అయిపోయింది. సో మళ్ళీ నేను ఫ్లిప్ చేస్తే మళ్ళీ సెల్కి అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇది మనకు పిఎఫ్ చార్ట్లో ఈ యొక్క ఆప్షన్స్ లెగ్స్ ఏవైతే ఉన్నాయో పొజిషన్స్ వాటి రిలేటెడ్గా ఇన్ఫర్మేషన్ అయితే. సో ఫ్రెండ్స్, ఇదైతే మనం వీళ్ళు మనకి ప్రీ డిటర్మైన్గా ఇచ్చినటువంటి స్ట్రాటజీస్ని అప్లై చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మనం ఓన్గా ఏ విధంగా స్ట్రాటజీ క్రియేట్ చేయాలని అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఇక్కడ నేను దీన్ని రిజెక్ట్ చేస్తున్నాను. రిజెక్ట్ చేస్తే మొత్తం అంతా కూడా రిజెక్ట్ అయిపోద్ది. ఇప్పుడు మనం ఓన్గా మన యొక్క స్ట్రాటజీ మనం క్రియేట్ చేసుకోవాలంటే ఫస్ట్ స్ట్రాటజీ మనం ఎలా క్రియేట్ చేస్తాం, ఫ్యూచర్స్ క్రియేట్ చేస్తామా లేదంటే ఆప్షన్స్లో ఓన్లీ ఆప్షన్ స్ట్రాటజీస్ మాత్రమే క్రియేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫ్యూచర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫ్యూచర్ నేను స్ట్రాటజీ చేస్తున్నాను అనుకుందాం. సో జూలై ఫ్యూచర్ నేను బై చేస్తాను. సో దానికోసం నేను ఇక్కడ ఫ్యూచర్స్లో ఫ్యూచర్ అని సెలెక్ట్ చేస్తాం ఇక్కడ సెగ్మెంట్లో. అదేవిధంగా ఏ ఫ్యూచర్ సెల్ చేద్దాం అనుకుంటున్నాను, సో ఈ మంత్ ఆగస్టా లేదా సెప్టెంబర్, సో నేను కరెంట్ మంత్ ఫ్యూచర్ని సెల్ చేస్తాను. అండ్ నెక్స్ట్ క్వాంటిటీ, ఇక్కడ ఎంత క్వాంటిటీ, సో నేను 1 లాటా 2 లాట్ల, నేను 2 లాట్స్. సో నేను ఇక్కడ బై చేస్తున్నారా సెల్ చేస్తున్నారా అని అడుగుతుంది. సో నేను బై చేస్తున్నాను ఇక్కడ. సో బై క్లిక్ చేయొచ్చు. అదేవిధంగా సెల్ చేస్తే సెల్ క్లిక్ చేస్తాం. ఇక్కడ మనం బై చేస్తున్నాం కాబట్టి యాడ్ పొజిషన్ కొట్టగానే మనకు పిఎఫ్ చార్ట్లోకి మన పొజిషన్ యాడ్ అయిపోద్ది. ఇక్కడ వీళ్ళు మనకు పొజిషన్ ఈ విధంగా చూపించారు. సో మనం 2 లాట్లు ఫ్యూచర్ జూలై మంత్ ఫ్యూచర్ మనం బై అయితే చేసాం. ఏ రేట్లో చేసాం, 25,546 రేట్లో చేసాం. ఓకే, ఇక్కడ వీళ్ళు మనకు ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్, మనకు ప్రాఫిట్లో ఉండడానికి ఎంత ప్రాబబిలిటీ ఉందని అయితే చూపిస్తున్నారు. ఇది 45.3%గా ఉంది. అదేవిధంగా మ్యాక్సిమం ప్రాఫిట్ అన్లిమిటెడ్, అంటే మార్కెట్ ఎంత మూవ్ అయితే ఫ్యూచర్ బై చేసింది కాబట్టి అంత ప్రాఫిట్ వస్తుంది. అదేవిధంగా మ్యాక్సిమం లాస్ కూడా అన్లిమిటెడే, ఎందుకంటే ఎంత పడితే మనకు అంత లాస్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ దీని యొక్క బ్రేక్ ఈవెన్, మనం ఏ రేట్లో ఎంటర్ అయ్యామో అదే రేట్ మనకు బ్రేక్ ఈవెన్గా అయితే ఉంటుంది అనమాట. అక్కడి నుంచి మనకు పాజిటివ్ ఉంటే మనకు ప్రాఫిట్ ఉంటుంది, అదేవిధంగా ఆ రేట్ నుంచి డౌన్ సైడ్ ఉంటే మనకు లాస్ అయితే ఉంటుంది. సో టోటల్ పిఎన్ఎల్, ఇక్కడ మనకు ప్రాఫిట్ ఏం రాలేదు కాబట్టి టోటల్ పిఎన్ఎల్ అయితే 0 ఉంది. ఓకే, నెట్ క్రెడిట్ కూడా 0. ఎస్టిమేటెడ్ మార్జిన్, అంటే ఈ స్ట్రాటజీని మనం అప్లై చేస్తే ఎంత మార్జిన్ అవుతుంది అంటే ఇక్కడ వీళ్ళు చూపిస్తారు. 4,32,600 రూపాయలు అయితే మనకు మార్జిన్ రిక్వైర్డ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇదైతే ఈ యొక్క ఫ్యూచర్ని మనం బై చేస్తే ఈ విధంగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని మాడిఫై చేస్తాను. 25,500లో కొన్నట్టే నేను దీన్ని పెడుతున్నాను అనుకున్నాను. సో 25,500కి నేను మాడిఫై చేశాను. జస్ట్ మాడిఫై క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ప్రాఫిట్ అనేది చూపిస్తున్నాడు, ఎందుకంటే మనం 25,500లో కొన్నట్టు మనం ఇక్కడ ఇచ్చాం కాబట్టి. ఓకే, ఇప్పుడు ఈ స్ట్రాటజీకి మనం వేరే ఆప్షన్ స్ట్రాటజీని యాడ్ చేద్దాం. అంటే ఇంత మార్జిన్ అడుగుతున్నారు, 4 లక్షలు, మన దగ్గర అంత లేదు. సో అది ఒకటే కాకుండా డౌన్ సైడ్ మనకి అన్లిమిటెడ్ రిస్క్ ఉంది. సో మార్కెట్స్ మనకి ఏ టైంలో ఎలా ఉంటుందో తెలియదు కదా. సో ఒక్క రోజులోనే 1,000, 2,000 గ్యాప్ డౌన్స్ కూడా అవ్వచ్చు, మనం ఏం చెప్పలేం, రైట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, సో దీనికోసం నేను ఒక పుట్ ఆప్షన్ అయితే బై చేస్తాను. సో అందుకోసం నేను ఇక్కడ సెగ్మెంట్లో ఆప్షన్ సెలెక్ట్ చేస్తాను. సో జూలై మంత్ ఆప్షన్లో నేను పుట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేస్తాను. సో ఇక్కడ మనకి పుట్ ఆప్షన్ ఏ స్ట్రైక్ తీసుకోవాలి, సో మీకు డైరెక్ట్గా స్ట్రైక్ ఐడియా ఉందనుకోండి, రేట్ ఎంత ఉందో ఆప్షన్ చేంజ్ చూసి ఇక్కడ నుంచి మీరు క్లిక్ చేయొచ్చు, పర్టికులర్ స్ట్రైక్ని సెలెక్ట్ చేయొచ్చు, కాలా పుట్ అయితే మీరు ఇవ్వచ్చు అనమాట. ఓకే, ఇక్కడ వీళ్ళు చూపిస్తుంది 25,500 పుట్ అయితే నేను సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. 25,500 పుట్, క్వాంటిటీ 2, ఆల్రెడీ మనం 2 లాట్లు బై చేసాం కాబట్టి 2 క్వాంటిటీ చూసాం. ఇక్కడ దీని రేటు 314 ఉంది. సో యాడ్ పొజిషన్ కొడితే ఇది బై అయిపోద్ది. లేదు మనకు అలా కాకుండా ఆప్షన్ చైన్లో చూసుకొని రేట్ మనం ఎంటర్ అవుదాం అనుకుంటే ఇక్కడ వీళ్ళు మనకి కింద ఆప్షన్ చైన్ అయితే ప్రొవైడ్ చేశారు కదా, దీని మీద క్లిక్ చేస్తే మనకు ఆప్షన్ చైన్ అనేది ఓపెన్ అవుద్ది అనమాట. సో ఇప్పుడు ఈ యొక్క ఆప్షన్ చైన్లో మనం ఒక పుట్ ఆప్షన్ హెడ్జింగ్ పర్పస్కి ఒక పుట్ ఆప్షన్ అయితే మనం బై చేస్తాం. సో 25,500 300 రూపాయలు ఉంది కాబట్టి నేను ఒక 200 రూపాయల ఆప్షన్ బై చేద్దాం అనుకున్నాను. సో 25,200 పర్టికులర్ ఆప్షన్ మీద నేను మౌస్ ప్లేస్ చేయగానే ఇక్కడ మనకు బై ఆ సెల్ అని 2 ఆప్షన్ చూపిస్తాను. ఏదర్ కాల్ కానీ పుట్ కానీ రెండిట్లో కూడా చూపిస్తారు. సో మనకి పుట్ ఆప్షన్ మనం బై చేయాలి కాబట్టి హెడ్జింగ్కి,
సో 25,200 ఆప్షన్ నేను బై చేస్తున్నాను. 2 లాట్లు ₹200 ఉంది. 2 లాట్స్ నేను బై చేశాను. యాడ్ పొజిషన్ కొట్టగానే పొజిషన్ మనకి పిఎఫ్ చార్ట్లోకి యాడ్ అయిపోయింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు మన పొజిషన్ ఎలా ఉందో. సో ఈ ప్రీవియస్గా మనకు 4 లక్షల పైన మనకు మార్జిన్ అడిగారు. ఇప్పుడు కేవలం 1,50,000కే అయిపోతుంది. ఎందుకంటే మనం ప్రొటెక్షన్ కొన్నాం కాబట్టి. డౌన్ సైడ్కి వెళ్తే మన యొక్క లాస్ని లిమిట్ చేసాం. మ్యాక్సిమం లాస్ ఎంత వస్తుంది ఇక్కడ మనకు 75,000 మాత్రమే. సో అంతకుముందు అన్లిమిటెడ్ లాస్. ఓకే, సో దీని రిక్వైర్డ్ క్యాపిటల్ ఎంత అవుతుంది? 1,50,000. సో మనకి ప్రాఫిట్ పొటెన్షియల్ ఎంత ఉంది? పైకి మూవ్ అయ్యే కొద్దీ మనకి అన్లిమిటెడ్ ప్రాఫిట్ అయితే వస్తుంది అన్నమాట. ఇక్కడ మన బ్రేక్ ఈవెన్ ఎంత ఉంది? సో బ్రేక్ ఈవెన్ ఇక్కడ వీళ్ళు మనకు 25,700 ఇస్తారు. అంటే అక్కడి నుంచి మనకి లాస్ కానీ ప్రాఫిట్ కానీ స్టార్ట్ అవుద్ది. సో 25,700 పైన మనకి ఎంత వెళ్ళినా సరే ప్రాఫిట్ వస్తుంది. ఓకే, అదేవిధంగా 25,700 కింద ఎంత డౌన్కి వెళ్తే మనకు అంత లాస్ వస్తుంది. కానీ మన మ్యాక్సిమం లాస్ అనేది మన స్ట్రైక్ 25,200 ఏదైతే స్ట్రైక్ ఉందో ఆ స్ట్రైక్ అయితే లిమిట్ అవుద్ది. అక్కడి నుంచి 25,200 కానీ కిందకి మూవ్ అయితే మనకు పుట్లో ప్రాఫిట్ వస్తుంది. అదేవిధంగా ఫ్యూచర్లో లాస్ వస్తుంది. రెండు ఈక్వల్ అయిపోద్ది కాబట్టి మ్యాక్సిమం లాస్ 75,000కి అయితే ఇక్కడ వీళ్ళు మనకు చూపిస్తారు అనమాట. సో ఫ్రెండ్స్, ఇదైతే ఈ విధంగా మనం స్ట్రాటజీస్ని అయితే ఇలాగా బిల్డ్ చేసి వాటిని అనలైజ్ చేసి మనకు వర్తా కాదా అని అయితే మనం రియల్ మార్కెట్లో మన యొక్క బ్రోకర్ ట్రేడింగ్ అకౌంట్లో అయితే మన స్ట్రాటజీస్ని అప్లై చేయాలన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ వీళ్ళు మనకు ఫ్యూచర్ చార్ట్ ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మనం ఫ్యూచర్ చార్ట్ లైవ్లో అయితే చూడొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ గ్రీక్స్, మనం ఎంటర్ అయిన ఆప్షన్స్ రిలేటెడ్ గ్రీక్స్ ఎంత ఉన్నాయి. సో ఇక్కడ మనకు డెల్టా ఎంత ఉంది, థీటా ఎంత ఉందో కూడా వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు అన్నమాట. సో మనం ఇక్కడ నుంచి మనం గ్రీక్స్ కూడా చూసి మన యొక్క పొజిషన్ అడ్జస్ట్మెంట్ చేయడం కానీ లేదంటే వేరే స్ట్రాటజీకి షిఫ్ట్ అవ్వడం కానీ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ పిఎన్ఎల్ మీద క్లిక్ చేసాం అనుకోండి. సో ఈ పిఎన్ఎల్ వచ్చి మనకు పర్టికులర్ పొజిషన్లో ఎంత లాస్ ఉంది, ఎంత ప్రాఫిట్ ఉంది అనేది వీళ్ళు మనకు చూపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫ్యూచర్స్లో 25,500 ఎంటర్ అయ్యాం కాబట్టి 6,900 ప్రాఫిట్ ఇక్కడ మనం చూపిస్తున్నారు. ఇప్పుడు నేను దీన్ని ఆప్షన్ కూడా మాడిఫై చేస్తాను. ఆప్షన్ మనం బై చేస్తున్నాం కాబట్టి పుట్ ఆప్షన్ని దీన్ని నేను ఒక ₹230 ఎంటర్ అయ్యాను అనేటైతే చూపిస్తున్నాను. 230కి ఎంటర్ అయినట్టు నేను ఇక్కడ మాడిఫై చేసి చూపిస్తున్నాను. సో ఇక్కడైతే మనకు లాస్ వచ్చింది. ఎంత? 25,200 పుట్ ఆప్షన్లో 4,400 లాస్ అవుతుంది. మనకు టోటల్ పిఎన్ఎల్ అయితే ఇక్కడ చూపిస్తున్నారు. ఇక్కడ కూడా మనకు టోటల్ పిఎన్ఎల్ చేంజ్ అయింది అనమాట. సో ఇక్కడ మనకి ఈ యొక్క డైరెక్ట్ పిఎన్ఎల్ ఆప్షన్లో పర్టికులర్ పొజిషన్ రిలేటెడ్గా ఏ స్ట్రైక్లో అదేవిధంగా ఏ ఫ్యూచర్ కాంట్రాక్ట్లో ఎంత ప్రాఫిట్ అండ్ లాస్ ఉందో మనం చూడొచ్చు అనమాట. సో వీటిని మనం ఇక్కడ కూడా చెక్ చేయొచ్చు అనమాట. ఇక్కడ కూడా వీళ్ళు మనకు డైరెక్ట్గా బ్రాకెట్లో అయితే పర్టికులర్ పొజిషన్ పక్కనైతే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇదైతే మనకు ఆప్షన్ బిల్డర్లో స్ట్రాటజీ ఎలా బిల్డ్ చేయాలి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ని యూజ్ చేసి. ఇప్పుడు నేను మొత్తం రిజెక్ట్ చేస్తున్నాను. ఓన్లీ ఆప్షన్స్ యూజ్ చేసి మనం ఇంట్రాడే స్ట్రాటజీ ఏ విధంగా బిల్డ్ చేయాలో కూడా నేను మీకు చూపిస్తాను అనమాట. ఓకే, నేను రిజెక్ట్ చేశాను. సో ఇప్పుడు నేను ఓన్లీ ఆప్షన్స్ మాత్రం సెలెక్ట్ చేసుకుంటున్నాను సెగ్మెంట్లో. సో నేను నెక్స్ట్ వీక్ కాంట్రాక్ట్ ఎంటర్ అవుదాం అనుకున్నాను. సో 10th జూలై కాంట్రాక్ట్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో మనకు నిఫ్టీ ఎక్కడుంది? 25,500 దగ్గర ఉంది. సో 25,500 నేను స్ట్రైక్ సెలెక్ట్ చేసుకుంటాను. 25,500. సో ఇప్పుడు కాలా పుట్. సో పుట్ సెలెక్ట్ చేసుకున్నాను. నేను సెల్ చేద్దాం అనుకుంటున్నాను. స్ట్రాటజీ వేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ మనం సెల్ చేస్తాం. సో ఈ విధంగా ఇక్కడ నుంచి మనం సెలెక్ట్ చేసి మనం డైరెక్ట్ యాడ్ పొజిషన్ కొడితే యాడ్ అవుద్ది. సో ఇక్కడ నేను యాడ్ చేశాను. సేమ్ స్ట్రైకే కాల్ కూడా సెల్ చేయాలి. సో కాల్ మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా సెల్ చేయొచ్చు. లేదంటే ఆప్షన్ చైన్ ఉంది కదా, ఆప్షన్ చైన్లో ఇక్కడ మనకి ఎక్స్పైరీ ఉంది. ఇక్కడ 31st అంటే మంత్లీ ఎక్స్పైరీ. సో ఇప్పుడు మనం 10th జూలై కాంట్రాక్ట్ కాబట్టి ఎక్స్పైరీ మీద క్లిక్ చేస్తే ఆ ఎక్స్పైరీ వస్తుంది. సో ఇప్పుడు మనం 25,500 కాల్ ఆప్షన్ అయితే సెల్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఇక్కడ మనకు 25,500 కాల్ ₹160 ఉంది. డైరెక్ట్గా సెల్ క్లిక్ చేసి ఒక లాట్ యాడ్ పొజిషన్ కొడితే మనకి పిఎఫ్ చార్ట్లో అయితే యాడ్ అయిపోద్ది. ఇక్కడ మనకు స్ట్రాటజీ చూడొచ్చు, స్ట్రాటజీలు అయితే వస్తుంది. సో ఈ స్ట్రాటజీలో మనం ఎంత ఎస్టిమేటెడ్ మార్జిన్ 2,50,000. అదేవిధంగా నెట్ క్రెడిట్ ఎంత అవుద్ది మన అకౌంట్లోకి, మనం ఏదైతే ప్రీమియం సెల్ చేస్తామో ఆ ప్రీమియం మనకి రిసీవ్ అవుద్ది కాబట్టి సో నెట్ క్రెడిట్ అనేది ఇక్కడ చూపిస్తుంది. సో టోటల్ మార్జిన్ నుంచి ఈ యొక్క నెట్ క్రెడిట్ని తీసేస్తే మనకు అయ్యే మ్యాక్సిమం ఎస్టిమేటెడ్ మార్జిన్ అది అవుద్ది అనమాట. ఇక్కడ వీళ్ళు మనకు 2,50,000 చూపిస్తారు. అంటే ఎంత ఉంటేనే మనం స్ట్రాటజీ అయితే వేయగలం. కానీ ఈ 25,000 మనకి యాడ్ అవుతుంది కాబట్టి టోటల్ డిప్లాయిడ్ క్యాపిటల్ మనకి ఈ స్ట్రాటజీకి 2,25,000 అయితే అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకు బ్రేక్ ఈవెన్ ఏ లెవెల్ నుంచి మనకు లాస్ స్టార్ట్ అవుతుంది, ఏ లెవెల్ నుంచి మనకు ప్రాఫిట్ స్టార్ట్ అవుతుంది, అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ కూడా వీళ్ళు మనకు చూపిస్తారు అన్నమాట. సో ఈ బ్రేక్ ఈవెన్ లెవెల్స్ చూసుకొని మనం ఆ లెవెల్స్కి వస్తే మనం స్ట్రాటజీస్ని అప్డేట్ చేయడమో లేదంటే అడ్జస్ట్ చేయడమో లేదంటే వేరే స్ట్రాటజీ ఎంటర్ అవ్వడమో లేదంటే స్ట్రాటజీ ఎగ్జిట్ అవ్వడమో సో ఇలాంటివన్నీ చేస్తాం అన్నమాట.
ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. 51% అయితే స్ట్రాటజీకి ఉంది. సో ఇప్పుడు మనం ఈ స్ట్రాటజీలో ఏదైతే స్ట్రాటజీ ఉందో సో ఇందులో మనం ఇంత 2.5 lakhs ఉంది. సో ఈ యొక్క ఎస్టిమేటెడ్ మార్జిన్ మనం తగ్గించాలి. సో దానికోసం ఏం చేస్తామంటే ఫార్ అవుట్ ఆఫ్ ద మనీ ఆప్షన్స్ మనం బై చేస్తే మనకు హెడ్జింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో దానికోసం మళ్ళీ నేను ఆప్షన్ చైన్కి వెళ్ళి ఫార్ అవుట్ ఆఫ్ ద మనీ ఆప్షన్స్ ఒక ₹10 ఆప్షన్స్ ఏమి ఉన్నాయో ₹10 కానీ ₹15 ఆప్షన్స్ నేను బై చేస్తున్నాను. సో పుట్టు 24,700 ఆప్షన్ నేను బై చేస్తున్నాను ఒక లాట్. అదేవిధంగా సేమ్ ఒక ₹15 ఆప్షన్ నేను కాల్ సైడ్ కూడా బై చేస్తున్నాను. ₹26,116 ఉంది. ఈ యొక్క ఆప్షన్ నేను బై చేశాను ఒక లాట్. సో ఇప్పుడు మన స్ట్రాటజీ చూసుకున్నట్లయితే సో ఈ విధంగా వచ్చిందనమాట. సో మన మ్యాక్సిమం ప్రాఫిట్ అనేది తగ్గింది ఒక 2,000. బట్ మన యొక్క ఎస్టిమేటెడ్ మార్జిన్ కూడా చాలా తగ్గింది. ఇంచుమించు ₹1,00,000 తగ్గింది. కేవలం 1,25,000కే మనకి ఈ యొక్క స్ట్రాటజీ అనేది డిప్లాయ్ చేయొచ్చు అనమాట. సో మన యొక్క మ్యాక్సిమం లాస్ కూడా తగ్గింది. అంతకుముందు మనకు అన్లిమిటెడ్ లాస్ ఉంది. ఇప్పుడు మనకు మ్యాక్సిమం లాస్ 36,000 డౌన్ సైడ్ ఉంది. అది కూడా అప్ సైడ్ అయితే కనుక కేవలం 21,000 లాస్ అనమాట. సో ఇక్కడ ఉన్నటువంటి గ్రీక్స్ ఆప్షన్లో పర్టికులర్ స్ట్రైక్స్ యొక్క ఏదైతే స్ట్రైక్స్ ఉందో ఆ యొక్క స్ట్రైక్స్ రిలేటెడ్ ఐవి కానీ డెల్టా, థీటా, గామా, వేగా గ్రీక్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇక్కడే మనం ఈ యొక్క గ్రీక్స్ని కంబైన్ గ్రీక్స్ని కూడా మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డెల్టా పెరిగితే ఆప్షన్ సెల్లర్కి మనకి ప్రాబ్లం అవుతుంది కాబట్టి డెల్టా ఎంత యావరేజ్గా ఉందో మనం చెక్ చేసుకోవాలి. సో అదేవిధంగా థీటా కూడా మనం ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకొని మన స్ట్రాటజీస్ని అయితే అప్డేట్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ వీళ్ళు మనకు గ్రీక్స్ ఇన్ డెసిమల్సా లేదా గ్రీక్స్ ఇన్ రూపీస్ అనే 2 ఆప్షన్స్ అవుతున్నాయి. సో డెసిమల్స్ అని చెప్పామనుకోండి మనకి యాక్చువల్ గ్రీక్స్ వస్తాయి. గ్రీక్ ఏదైతే ఉందో ఆ యొక్క యాక్చువల్ గ్రీక్స్ అయితే వచ్చేస్తాయి అనమాట. సో మనం రూపీస్లో మనం క్లిక్ చేసాం అనుకోండి, డెసిమల్స్ కాకుండా రూపీస్లో పెడితే మనకు రూపీస్లో అయితే వీళ్ళు చూపిస్తారు అనమాట. అంటే ప్రైస్లో మనకు చూపిస్తారు ఎంత థీటా ఉంది. ఈరోజు థీటా మనకి ₹1,000 వరకు కూడా ఉందన్నమాట. సో ఆ విధంగా మనం ఇంకా గ్రీక్స్ని డెసిమల్స్ని మనం మాడిఫై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ పిఎన్ఎల్ ఆల్రెడీ మీకు చెప్పాను పర్టికులర్ స్ట్రైక్ పొజిషన్ రిలేటెడ్ పిఎన్ఎల్ అయితే ఇక్కడ మనకు వస్తుంది అనమాట. ఇక్కడ మనకు డౌన్ సైడ్ ఈ యొక్క పేఎఫ్ చార్ట్ డౌన్ సైడ్ మనకు గ్రీక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. అదేవిధంగా ఇక్కడ మనకు టోటల్ పిఎన్ఎల్ కూడా ఇక్కడ మనకు చూపిస్తారు. అండ్ నెక్స్ట్ ఈ యొక్క పిఎఫ్ చార్ట్లో మనకు ఈ యొక్క గ్రీన్ లైన్లో కనిపిస్తుందంతా కూడా మనకు ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ అనమాట. అదేవిధంగా బ్లూ లైన్లో కనిపిస్తుంది కరెంట్ డే. ఇక్కడ మనకు T+0 పిఎన్ఎల్ అని ఉంది కదా. T+0 పిఎన్ఎల్ అంటే టుడే ఈ రోజు యొక్క పిఎన్ఎల్ అంటే నిఫ్టీ ఈ యొక్క వెర్టికల్ లైన్ కనిపిస్తుంది కదా. వెర్టికల్ లైన్ అనేది మార్కెట్ ఎక్కడుందో కరెక్ట్గా అదనమాట 25,443 అయితే ఉందన్నమాట. ఏంటి స్పాట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఫ్యూచర్ సెలెక్ట్ చేస్తాను అనుకోండి, ఫ్యూచర్ ఎక్కడుందో చూపిస్తుంది 25,543. సో స్పాట్ ఇక్కడ ఉంది కాబట్టి సో ఫర్ ఇన్ కేస్ ఈరోజు మార్కెట్ అనేది మూవ్ అవుతుంది. ఎంతవరకు మూవ్ అవుతుంది? సో 25,700కి వెళ్ళింది అనుకున్నాం. సో 700కి మనం కర్జర్ ఎలా తీసుకొని వస్తే సో ఈరోజు ప్రాఫిట్ అండ్ లాస్ ఎలా ఉంటుంది, అదేవిధంగా ఎక్స్పైరీకి ఎంత ఉంటుంది అయితే చూపిస్తుంది. ఇక్కడ మనకు బ్లూ లైన్లో ఉన్నదంతా కూడా ఈరోజు పిఎన్ఎల్ అంటే ఈరోజు మార్కెట్ కనుక 25,700కి వెళ్తే మనకు వచ్చేది ₹1,280 లాస్ అయితే వస్తుంది. అదేవిధంగా స్ట్రాటజీ ఎండ్ అయ్యే టైంకి అంటే 10వ తారీఖు ఎక్స్పైర్ ఉంది కాబట్టి 10వ తారీఖు కనుక మార్కెట్ 25,700 క్లోజ్ అయితే నాకు వచ్చే ప్రాఫిట్ ₹8,692 అనమాట. సో ఈ యొక్క గ్రీన్ అనేది మనకు ఎక్స్పైరీకి చూపిస్తుంది. ఎక్స్పైరీ అయ్యేసరికి మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది అనేది క్లోజింగ్ టైంకి. ఈ బ్లూ లైన్ అనేది కరెంట్ డేకి మనకు ప్రాఫిట్ అనేది చూపిస్తుంది. ఒకవేళ ఈ ఫస్ట్ డేనే మనకు 25,800కి వెళ్ళిపోయింది. సో మనకు 3,700 లాస్ ఉంటుంది. కానీ అదే ప్లేస్లో కనుక మనకు ఎక్స్పైరీ ఎండ్ అయ్యే టైంకి క్లోజింగ్ ఉంటే కనుక మనకు లాస్ అనేది కేవలం 981 ఉంటుంది అన్నమాట. సో ఫ్రెండ్స్ అర్థమైంది కదా ఈ యొక్క ఆప్స్ట్రాలో ఆప్షన్ బిల్డర్లో ఈ యొక్క పిఎఫ్ చార్ట్ని ఎలా చూడాలని అయితే. అండ్ నెక్స్ట్ మనం ఈ యొక్క ఈ స్ట్రాటజీని సేవ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనకు సేవ్ స్ట్రాటజీ ఉంది కదా. ఇక సేవ్ స్ట్రాటజీలు అయితే క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ యొక్క స్ట్రాటజీకి నేమ్ అడుగుతాను. సో ఇక్కడ నేను నిఫ్టీ స్ట్రాటజీలు అనేది ఇస్తున్నాను. సో స్ట్రాటజీ నేమ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ సేవ్ స్ట్రాటజీ ఏ పోర్ట్ఫోలియోలో సేవ్ చేయాలి. సో రియల్ పోర్ట్ఫోలియో, పేపర్ పోర్ట్ఫోలియో, కస్టమ్ పోర్ట్ఫోలియో. రియల్ పోర్ట్ఫోలియోని సెలెక్ట్ చేసుకొని మనం సేవ్ అయితే చేసుకున్నాం. సో సేవ్ చేసిన స్ట్రాటజీని మనం మానిటర్ చేయొచ్చు అనమాట ఎప్పుడైనా సరే. ఎందుకంటే మనం మల్టిపుల్ ఆఫ్ స్ట్రాటజీస్ చేస్తాం కదా. సో దానికోసం ఇక్కడ మనకు పోర్ట్ఫోలియో సెక్షన్ ఉంది కదా. ఈ పోర్ట్ఫోలియోకి వచ్చామనుకోండి ఇక్కడ మనకు సేవ్ అయిన స్ట్రాటజీస్ అయితే చూపిస్తుంది. ఇప్పుడు మనం నిఫ్టీ స్ట్రాటజీస్ సేవ్ చేసాం కదా. ఇక నిఫ్టీ స్ట్రాటజీ అయితే ఇదనమాట. దీని యొక్క పిఎన్ఎల్ కరెంట్లీ 0 ఎందుకంటే ఇంకా మార్కెట్ అనేది ఓపెన్ అవ్వలేదు, మార్కెట్ అనేది మూవ్మెంట్ లేదు కాబట్టి. సో ఇది ఆల్రెడీ ఎప్పుడు ప్రీవియస్గా నేను చేసినట్టు ఉన్నాను ఈ స్ట్రాటజీ రిలేటెడ్. సో పర్టికులర్ స్ట్రాటజీ మనం సేవ్ అయిన తర్వాత దాన్ని మనం అనలైజ్ చేయాలనుకుంటే స్ట్రాటజీ ఉన్నటువంటి ఇక్కడ మనం క్లిక్ చేస్తే
డౌన్ యారో బటన్ క్లిక్ చేస్తే ఆ స్ట్రాటజీ జస్ట్ ఏ పొజిషన్స్ ఉందో ఓపెన్ అవుతుంది. పర్టికులర్ ఏ లెగ్లో మనకి ఎంతెంత లాస్ ప్రాఫిట్ ఉందో చూపిస్తుంది. అదేవిధంగా టోటల్ పిఎన్ఎల్ కూడా చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ మొత్తం కూడా టోటల్ అన్ని స్ట్రాటజీస్ కలిపి ఇక్కడ మనకు పిఎన్ఎల్ చూపిస్తుంది. నెంబర్ ఆఫ్ స్ట్రాటజీస్ ఉన్నాయనుకోండి మనకు. సో ఇక్కడ మనకు టోటల్ పిఎన్ఎల్ అన్ని స్ట్రాటజీస్ కలిపి మనకి ఇక్కడైతే చూపించడం జరుగుతుంది అనమాట. సో మనం ఇందాక 3 పోర్ట్ఫోలియోలు చూపించారు కదా, మనం రియల్ పోర్ట్ఫోలియోలో సేవ్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం పేపర్ పోర్ట్ఫోలియో సేవ్ చేస్తే ఇందులో మనకు ఉంటాయి, కస్టమ్ పోర్ట్ఫోలియోలో సేవ్ చేస్తే ఇందులో స్ట్రాటజీస్ ఉంటాయి అనమాట. సో ఆ విధంగా మనం ఏ పోర్ట్ఫోలియోలో సేవ్ చేసామో ఆ పోర్ట్ఫోలియోలో మాత్రం మనం మన స్ట్రాటజీస్ని చూసుకోవాలి. సో ఇప్పుడు మనం ఆల్రెడీ సేవ్ చేసిన స్ట్రాటజీస్ని ఎలా అనలైజ్ చేయాలో చూద్దాం. సో దానికోసం మనం పర్టికులర్ స్ట్రాటజీ రిలేటెడ్ డౌన్ యారో బటన్ క్లిక్ చేసి అనలైజ్ ట్రేడ్ అనగా ఆ ట్రేడ్ని క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన వెంటనే మనం సేవ్ చేసిన స్ట్రాటజీ మనకి ఎక్కడో వస్తుంది. ఇప్పుడు మార్కెట్ మూవ్ అయింది అనుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్కి. సో నాకు ఈ యొక్క పొజిషన్ ఎగ్జిట్ అవుదాం అనుకుంటున్నాను, ఎందుకంటే అది 200కి వెళ్ళిపోయింది. సో ఇక్కడ నేను మాడిఫైలోకి వెళ్ళి ఎగ్జిట్ దగ్గర ఏ రేట్లో ఎగ్జిట్ అవుతుంది ఇక్కడ మనం టైప్ చేసి జస్ట్ మాడిఫై కొడితే ఆ రేట్లో ఎగ్జిట్ అయిపోద్ది. సో మనం సెల్ చేసాం కాబట్టి 200లో మనం ఎగ్జిట్ అయ్యాం కాబట్టి మనకు లాస్ 1320 రూపాయలు చూపించింది. ఇప్పుడు నేను అడ్జస్ట్మెంట్ చేయాలి, నేను వేరే పొజిషన్ అయితే అడ్జస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నాను. సో దానికోసం నేను వేరే లెగ్ తీసుకుంటాను పుట్. సో 24, 25, 300 పుట్ అయితే నేను తీసుకోవాలనుకున్నాను. సో దానికోసం డైరెక్ట్ ఆప్షన్ చైన్కి వెళ్ళొచ్చు, లేదా ఇక్కడ మనం ఆప్షన్ క్లిక్ చేసి పర్టికులర్ ఎక్స్పైరీ అయితే ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకొని, సో ఈ యొక్క పుట్ ఆప్షన్ రేటు 99 రూపాయలు అయితే ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్గా అనుకోండి నేను దీన్ని 150 రూపాయలకి ఎంటర్ అయ్యామని అనుకుందాం. ఓకే, సో మన స్ట్రాటజీ మన రియల్ పొజిషన్ ప్రకారం. సో ఇక్కడ నేను దీన్ని మాడిఫై చేస్తాను, 150కి ఎంటర్ అయినట్టు 150 ఇస్తాను. 150 ఇచ్చి నేను యాడ్ పొజిషన్ కొట్టగానే 150కి ఎంటర్ అయినట్టు అయితే మనకి ఇక్కడ. సో ఇక్కడ బై అయిన పొజిషన్ వచ్చింది, ఎందుకంటే నేను ఇక్కడ సెల్ అని సెలెక్ట్ చేయలేదు అనమాట. సో అప్పుడు ఏం చేస్తాం, మనం దీన్ని సెల్ చేసాం కాబట్టి జస్ట్ ఫ్లిప్ పొజిషన్ కొడితే మనకి ఇది సెల్కి మారు. ఇప్పుడు మన పొజిషన్ స్ట్రాడిల్ నుంచి స్ట్రాంగిల్కి అయితే అడ్జస్ట్మెంట్ అయ్యిందనమాట. సో ఇది మనం 150కి ఎంటర్ అయ్యింది కాబట్టి ఇందులో మనకు ప్రాఫిట్ ఉంది. సో ఇక్కడ మనకు టోటల్ పిఎన్ఎల్ 2400 అయితే ఉందన్నమాట. సో ఈ విధంగా మనం ఆల్రెడీ సేవ్ చేసిన స్ట్రాటజీస్ని అడ్జస్ట్మెంట్కి కానీ మాడిఫైకి కానీ ఈ విధంగా మనం రియల్ మార్కెట్లో చేసిన ట్రేడ్స్ని ఇక్కడ మనం అదే రేట్లు మనం ఇక్కడ ఎంటర్ చేసి మాడిఫై చేసి మనకి విజువల్గా చూడొచ్చు అనమాట స్ట్రాటజీని. సో దాన్ని బట్టి మనకు అర్థం అవుతుంది మనకి ఇంకా ఎంత పొటెన్షియల్ ఉంది, మార్కెట్ ఎంత మూవ్ అయితే మనం ఏ ప్లేస్కి వెళ్తే మనకి ఎంత లాస్ వస్తుంది. సో ఇక్కడికి వెళ్తే ఓకే నాకు ఇంత లాస్ వస్తుంది కాబట్టి అక్కడికి వెళ్ళగానే నేను ఏం చేయాలి, ఏ స్టెప్స్ తీసుకోవాలనేది ముందుగానే మనం అనలైజ్ చేసుకోవడానికి ఈ యొక్క ఆప్షన్ బిల్డర్ అనేది మంచి టూల్ అనమాట. సో ఇక్కడ ఆల్రెడీ సేవ్ చేసిన స్ట్రాటజీని మనం మాడిఫై చేసాం కదా, ఇప్పుడు దీన్ని సేవ్ చేయాలి. జస్ట్ మనం సేవ్ స్ట్రాటజీ క్లిక్ చేసి సేమ్ నేమ్ అదే ఉంచి సేమ్ క్లిక్ చేస్తే అదే స్ట్రాటజీలో మాడిఫై అయిపోతుంది. ఇప్పుడు మనం పోర్ట్ఫోలియోకి వెళ్ళాం అనుకోండి, ఇక్కడ మన స్ట్రాటజీ చూపిస్తుంది 2400 ప్రాఫిట్గా. దీన్ని మనం క్లిక్ చేస్తే డౌన్కి ఇక్కడ మనకు ఉన్నటువంటి పొజిషన్స్ అన్నీ ఏమున్నాయి, ఏ స్ట్రైక్స్ ఉన్నాయి, ఆ పర్టికులర్ స్ట్రైక్స్ రిలేటెడ్ ఎంత ప్రాఫిట్ ఉంది ఎంత లాస్ ఉందో కూడా మనకు చూపిస్తుంది. ఇక్కడ మనకు 2 స్ట్రాటజీస్ ఉన్నాయి కదా ఈ యొక్క పోర్ట్ఫోలియోలో, వాటి టోటల్ పిఎన్ఎల్ ఇక్కడ చూపిస్తున్నాను. అర్థమైంది కదా ఫ్రెండ్స్. సో ఈ విధంగా అయితే ఆప్స్టార్లో ఆప్షన్ బిల్డర్ యూజ్ చేసి మనం ఆప్షన్ స్ట్రాటజీస్ని ఈ విధంగా బిల్డ్ చేసి అనలైజ్ కూడా చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా మాడిఫై చేయొచ్చు. సో ఈ విధంగా మనం ఒక పే ఆఫ్ చార్ట్ని అండర్స్టాండ్ చేసుకుని మన యొక్క రియల్ టైం ట్రేడింగ్ని మరింత ఎఫెక్టివ్గా అయితే చేయొచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ ఇదైతే ఈ వీడియోలో. సో నెక్స్ట్ వీడియోస్లో నేను మీకు ఈ యొక్క ఆప్స్టార్ రిలేటెడ్ ఇంకా ప్రీమియం టూల్స్, సిమ్యులేషన్ ఎలా చేయాలి, బ్యాక్ టెస్టింగ్ ఎలా చేయాలి, సో ఇవన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. ఈ యొక్క వీడియో రిలేటెడ్ ఏదైనా డౌట్స్ ఉంటే మన యొక్క కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను అనమాట. ఒకవేళ మీరు కనుక మన యొక్క ప్రైట్ ట్రేడింగ్ అకాడమీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేనట్టయితే ఇప్పుడే యూట్యూబ్లో మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ యూజ్ చేసి మన యొక్క ప్రైట్ ట్రేడింగ్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మనం నెక్స్ట్ ట్యూటోరియల్ అయితే కలుసుకుందాం.